రాష్ట్రంలో కూటమి ప్రభుత్వము తెలుగుదేశం జనసేన బీజేపీ కలయిక మేలి కలయిక కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మొదటిసారిగా ముఖ్యమంత్రి గారు అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు కూర్చుని సమీక్షా సమావేశం నిర్వహించారు. అందులో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. అన్నీ కూడా సానుకూలమైనవి, తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకున్నారు. సరే, 5,000 ఇస్తూ ఉన్నటువంటి ధూపదీప నైవేద్య పథకానికి 10,000 చేశారు. ఇప్పుడు 2007లో 2,500 రూపాయలతో ప్రారంభమైంది. 1,500 రూపాయల అర్చకునికి, 1,000 రూపాయలు పడితనం అంటే ఈ దేవాలయంలో నైవేద్యం కొరకని చెప్పి అప్పుడు ఇవ్వడం మొదలుపెట్టారు. దాని తర్వాత 5,000 చేశారు. ఇప్పుడు దాన్ని 10,000 చేశారు. 6V దేవాలయాలు ఇంకా ఎక్కడెక్కడ 10,000 రూపాయలు నెలసరి సామానికము సంభావన ఇస్తున్నారు అర్చకులకి, దాన్ని 15,000 చేశారు. ఉదావహం స్వాగతించాల్సిన విషయం. ప్రధానంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దేవాలయాల మీద దృష్టి పెట్టారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి తక్షణం ఈవోని జేఈఓని నియుక్తం చేశారు. కొంత అక్కడ ప్రక్షాళన చేసేటువంటి ప్రయత్నం ప్రారంభం అయింది. తరువాత మత మార్పిడుల విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు బహిరంగంగా ఈ రకంగా పేర్కొనటం అనేటువంటిది అది ఎంత ఇబ్బందికరంగా ప్రమాదకరంగా సమాజంలో ఉండేటువంటి జనాభా నిష్పత్తుల్ని మార్చడం కావచ్చు, తద్వారా వచ్చేటువంటి ఉద్రిక్తతలు కావచ్చు, ఇవన్నీ కూడా అనుభవంతో దృష్టిలో పెట్టుకుని మొత్తము భారతదేశంలో వస్తున్నటువంటి మార్పులను దృష్టిలో పెట్టుకుని ఒక లోతైన అవగాహన అధ్యయనంతో ఈ ప్రకటన చేశారని నేను భావిస్తున్నా. ముఖ్యంగా దేవాలయాల్లో అన్యమతస్థులు ప్రవేశం ఉండకూడదని, లేదా ఉద్యోగాల్లో ఉండకూడదని చెప్పి కూడా వారు ప్రకటించారు. ఈ మత మార్పిడుల విషయంలో భారతదేశంలో మొట్టమొదట అసెంబ్లీలో చట్టం చేసింది తమిళనాడుకి ఆనాడు ముఖ్యమంత్రిగా ఉండినటువంటి జయలలిత. జయలలిత గారు ఆనాడు మత మార్పిడులను నిషేధిస్తూ చట్టం చేశారు. తర్వాత మరలా ఆమె ప్రభుత్వం పోయి తిరిగి మరలా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ చట్టాన్ని రద్దు కూడా చేశారు. దానికి కారణము మిషనరీస్ ఆమె మీద తెచ్చినటువంటి ఒత్తిడి. దానికి కారణం ఏంటంటే ఒక 30 ఏళ్ల క్రితం 25 ఏళ్ల క్రితం ఈరోజు ఉన్నటువంటి హిందూ చైతన్యం సమాజంలో ఇప్పుడు లేదు, ముఖ్యంగా తమిళనాడులో లేదు. ఆ కారణంగా ఆమె వ్యక్తిగతంగా ప్రతిస్పందించి ఆ రకమైన నిర్ణయం ఒకటి తీసుకున్నప్పటికీ దాన్ని తిరిగి నిలబెట్టుకునేటువంటి ప్రయత్నానికి హిందూ సమాజం లేచి నిలబడలేదు. కాబట్టి ఇప్పుడు రైతులకు సంబంధించినటువంటి చట్టాలు ఎంత మంచివైనప్పటికీ మోడీ గారు రైతుల యొక్క క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని దేశవ్యాప్తంగా వాళ్ళ కొరకు కొన్ని చట్టాలు చేస్తే కొంతమంది ఒత్తిళ్లకు లోనై వాటిని వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి ఎలా వచ్చిందో ఆ రోజున మత మార్పిడులను నిషేధిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేశారు. తమిళనాడు అసెంబ్లీలో అది వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ రోజున భారతదేశంలో అస్సాం కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఒరిస్సా కావచ్చు, ఎక్కడెక్కడ బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి అక్కడక్కడ ఈ అబద్ధపు అసత్యపు మత మార్పిడులు కావచ్చు, అసంబద్ధమైన మత మార్పిడులు కావచ్చు, ఇక అనేక రకాలుగా మతాల మధ్యలో అంతరాన్ని, దూరాన్ని, విద్వేషాన్ని పెంచేటువంటి కార్యక్రమాలు కావచ్చు, వీటన్నింటినీ చాలా నిర్దాక్షిణ్యంగా అణిచేస్తున్నారు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా అదే ఒరవడిలో ముందుకు పోతున్నారు. ఇది సమాజానికి నేడు అవసరం. అదేవిధంగా తరువాత దేవాలయాల్లో హైందవేతరులు ఎవరైతే ఉద్యోగాలు చేస్తూ ఉన్నారో వాళ్ళని తొలగించాలని చెప్పటం కాదు. గతంలోనే టీటీడీలో ఉద్యోగస్తులు కొంతమంది క్రైస్తవులు వాళ్ళని నా ఉద్దేశంలో 2008, 2009 ఆ ప్రాంతంలో కొంతమందిని తొలగించారు. ఆ తొలగించబడ్డ వాళ్ళు నన్ను కలిశారు కూడా. అంటే వాళ్ళు ఏం చెప్పారంటే, ఎప్పుడో మా తాత ముత్తాతలు క్రైస్తవ మతంలోకి పోయినారు, ఆ పేర్లు అలా వచ్చేసాయి, కానీ మేము ఎవరో ఆ మతాన్ని ఆచరించటం లేదు, మేము ఇప్పుడు దేవాలయానికి వస్తున్నాము, వాళ్ళ మాల కులస్తులు
ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు. కానీ వాళ్ళకి సర్టిఫికేట్లో క్రిస్టియన్ ఉంది, అందువల్ల ఉద్యోగాలు కోల్పోయినారు. కాబట్టి కొంతమంది ఏమో హిందూ మాల అనే సర్టిఫికేట్లు పెట్టుకొని టీటీడీలో ఉద్యోగాలు చేస్తూ ఏకంగా ఆదివారాలు టీటీడీ వాహనాలు తీసుకునే గ్రామాల్లోకి వెళ్ళి వాళ్ళు కూటములే నిర్వహిస్తూ ఉన్నారు, పాస్టర్లుగా పనిచేస్తున్నారు. టీటీడీలో పనిచేసేటువంటి అధికారులు, మామూలు ఉద్యోగులు కూడా కాదు, మంచి నెలకి 1,00,000 2 లక్షలు సంపాదించుకునే అధికారులే టీటీడీ వాహనాల్లోనే వెళుతున్నారు. కాబట్టి ఇటువంటి విషయంలో స్పష్టంగా ఖచ్చితంగా మనం అక్కడ వ్యవహరించవలసిందే. దేవాదాయ చట్టం ప్రకారమే ఒక దేవాలయంలో అది ఏ ఆగమ శాస్త్రానికి చెందిన వాళ్ళైతే వాళ్ళే అక్కడ అర్చకులుగా ఉంటారు. దేవాదాయ శాఖలో అర్చకుడైనంత మాత్రాన ఏ దేవాలయంలోనైనా పూజ చేయాలని చెప్పి చేయవచ్చని లేదు. శ్రీకాళహస్తిలో ఎవరు ఉండాలో, శ్రీశైలంలో ఎవరు ఉండాలో, ద్వారకా తిరుమలలో ఎవరు ఉండాలో, తిరుచానూరులో ఎవరు ఉండాలో, తిరుమలలో ఎవరు ఉండాలో అది ఆగమాన్ని అనుసరించి తప్ప దాన్ని అతిక్రమించి వెళ్ళేటువంటి అవకాశము దేవాదాయ చట్టం కూడా ఇవ్వలేదు. అదేవిధంగా ఈ రోజున దేవాలయాల్లో హిందూ ధర్మానికి చెందిన వేరొక సాంప్రదాయానికి చెందిన వాళ్ళే ఆగమాన్ని అనుసరించి ఇంకొక దేవాలయంలో ఉద్యోగాలు చేయడానికి, పూజలు చేయడానికి ఉపయోగపడినప్పుడు, పనికిరానప్పుడు, అసలు ఈ మతాన్ని అంగీకరించని, విగ్రహారాధనను అంగీకరించని, హిందుత్వాన్ని అంగీకరించని, ఏ ఒక్క విషయాన్ని అంగీకరించని మతస్థులు, దీన్ని విద్వేషించేటువంటి మతస్థులు, హిందుత్వాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకున్నటువంటి వాళ్ళు కేవలము కుట్రతోటి, కేవలము ఒక పథకం ప్రకారము దొంగ సర్టిఫికేట్లతోటి ఇక్కడ ఉద్యోగాల్లో చేరేది వాస్తవం. కాబట్టి ఈరోజు కాకపోతే రేపు వాళ్ళందరినీ అక్కడి నుంచి తీసేయాల్సిందే. దీని గురించి సెసబెషలు కానీ, దీని గురించి చర్చ కానీ అవసరం లేదు. అదేవిధంగా ఇంకా చాలా విస్తృతంగా అనేక విషయాలు చర్చించారు. టెంపుల్ టూరిజం గురించి కూడా చెప్పారు. టెంపుల్ టూరిజం తమిళనాడు అయితే చాలా గొప్పగా చేసుకుంటుంది. అది దేవాలయాల ప్రాంతం, రాజ్యం కాబట్టి, దేవాలయాల రాష్ట్రం కాబట్టి వాళ్ళు చక్కగా చేసుకుంటున్నారు. ప్రధానంగా తమిళనాడులో మీరు జాతీయ రహదారులు అంటే ఎక్కడికైనా వెళ్ళండి, మదురై వెళ్ళండి, తిరుచిరాపల్లి వెళ్ళండి, కన్యాకుమారి వెళ్ళండి, తంజావూరు వెళ్ళండి, తిరువన్నామలై వెళ్ళండి, మీరు ఎక్కడికైనా వెళ్ళండి, జాతీయ రహదారుల పక్కన శాకాహార భోజనశాల దొరుకుతుంది. చాలా శుభ్రంగా నిర్వహిస్తారు, చాలా జాగ్రత్తగా ఉంటారు. అక్కడ వాతావరణం కనబడుతుంటుంది. హోటల్లో, భోజనశాలలో ఆ హిందుత్వ వాతావరణం కనబడుతుంటుంది. శుచి శుభ్రత పాటిస్తారు. శాకాహార భోజనశాలలు దొరుకుతాయి. తమిళనాడును వదిలిపెట్టి మనం చెన్నై దాటి మన ఆంధ్ర సరిహద్దుల్లోకి వచ్చేస్తే, తడ దగ్గరకు వచ్చేస్తే, అక్కడి నుంచి మొదలు పెడితే ఇచ్చాపురం దాకా మనకి ఎక్కడ ఒక శాకాహార హోటలే కనపడదు. అన్నవరంలో ఆ దేవాలయం ఎదురుగా ఉండే దగ్గర ఉండొచ్చు, ఇక్కడ క్షేత్రంలో ఉండొచ్చు, కానీ జాతీయ రహదారి వెంబడి అటువంటి హోటల్ మనకు కనిపించటం లేదు. కాబట్టి ఎవరైనా ఫ్రాంచైజీ, ఇప్పుడు గొలుసులాగా భోజనశాలలు నిర్వహించే సంస్థలు, శరవణ భవన్ వాళ్ళు కావచ్చు, ఉడిపి వాళ్ళు కావచ్చు, అట్లాగే ఆంధ్రలో కూడా ఎవరైనా ముందుకు వచ్చి ఈ జాతీయ రహదారుల వెంబడి శాకాహార భోజనశాలలు ప్రారంభిస్తే చాలా చక్కగా భక్తులు వాటిని ఉపయోగించుకుంటారు, వ్యాపారం పెరుగుతుంది. అదేవిధంగా వాళ్ళు నిష్ఠతో వెళ్తారు. దేవాలయాలకు వెళ్ళేవాళ్ళు మాంసాహారం తినడం కాదు, మాంసాహార హోటళ్ళలో భోజనం చేయడం కూడా ఇష్టపడరు. వాళ్ళు మాంసాహారులు అయినప్పటికీ మాంసాహార హోటళ్ళలో తినడము ఇష్టపడరు. రోడ్డు పక్కన ఉండే దాబాలు కావచ్చు, మిగతావన్నీ కూడా ప్రధానంగా మామూలుగా వెళ్ళేటువంటి ప్రయాణికులు బస్సుల్లో లేదా లారీలు, ఆ డ్రైవర్లు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళ భోజనం కోసము ఈ మాంసాహారం అన్నీ ప్రారంభమైనాయి. భక్తుల్ని దృష్టిలో పెట్టుకుని అవి చేయలే. కేవలము భక్తుల్ని దృష్టిలో పెట్టుకుని ఇది చేసినట్టయితే బాగుంటుంది. ఇకపోతే పాదయాత్ర ద్వారా దేవాలయాలు దర్శించుకునే భక్తుల సంఖ్య పెరిగింది. అన్నవరం కావచ్చు, ద్వారకా తిరుమల కావచ్చు, సింహాచలం కావచ్చు, కాణిపాకం కావచ్చు, ఇక తిరుమల శ్రీశైలం చెప్పనే అక్కర్లేదు.
మీకు తిరుమలకి బెంగళూరు వైపు నుంచి, తమిళనాడు వైపు నుంచి ప్రతి సంవత్సరం ఒక 4-5 లక్షల మంది నడిచి వస్తారన్న ఆశ్చర్యపోకర్ల. బృందాలు ప్రతి దినము వస్తూనే ఉంటారు, గుంపులు వస్తూనే ఉంటారు తమిళనాడు నుంచి 365 రోజులు. శ్రీశైలానికి ఉగాదికి, అదేవిధంగా శివరాత్రికి 2 రోజుల్లో పర్వదినాల్లో కర్ణాటక నుంచి, మహారాష్ట్ర నుంచి తండోపతండాలుగా నడిచి వస్తారు. అలాగే మన ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఆత్మకూరు వరకు వాహనాల్లో పోయి అక్కడి నుంచి 40-50 కిలోమీటర్లు నడిచిపోయేటువంటి భక్తుల సంఖ్య కూడా చాలా ఎక్కువ ఉంటుంది. మొక్కుకున్న వాళ్ళు శ్రీశైలానికి మేము కాలినడకన వచ్చి ధూళి దర్శనం చేసుకుంటారని మొక్కుకుంటారు. ధూళి దర్శనం అంటే కనీసం కాళ్ళు చేతులు కూడా కడుక్కోకుండా ఎలా నడిచిపోయారో అలా నడిచి నేరుగా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవటం. కాబట్టి ఇన్ని లక్షల మంది వస్తూ ఉంటే అటు మంత్రాలయం వైపు నుంచి కానీ, కర్నూలు మంత్రాలయం అటువైపు నుంచి ఆత్మకూరు వరకు ప్రతి 20 కిలోమీటర్లకి హాళ్ళు, డార్మిటరీస్ నిర్మాణం చేయాలి. భక్తులు అక్కడ వస్తారు, సేద తీరుతారు, అది వండుకొని తింటారు, అక్కడ నీటి ఏర్పాటు చేస్తే స్నానం చేస్తారు, బట్టలాలు వేసుకుంటారు, మళ్ళీ నడిచిపోతూ ఉంటారు. కాబట్టి ఇట్లాంటి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. శ్రీశైలానికి నడిచి వచ్చే వాళ్ళకి కావచ్చు, తిరుమలకు నడిచి వచ్చే వాళ్ళకి కావచ్చు. తిరుమలకు నడిచి వచ్చే వాళ్ళ కోసము తమిళనాడు సరిహద్దులో ఒక్క దగ్గర ఏర్పాటు చేశారు. మన ఒక 15-20 ఏళ్ల క్రితమే చేశారు. అటువంటిది అన్ని వైపుల నుంచి జరగాలి. ఇటువైపు నుంచి కోస్తా జిల్లాల వైపు నుంచి వచ్చేటప్పుడు కావచ్చు, అనంతపురం వైపు నుంచి వచ్చేటప్పుడు కావచ్చు, కర్నూలు వైపు, కడప వైపు నుంచి వచ్చేటప్పుడు కావచ్చు, మొత్తము తిరుమలకు నడిచి వచ్చేటువంటి వాళ్ళ కోసము ప్రతి 30 కిలోమీటర్లకి ఒక డార్మిటరీ, హాల్డ్, ఒక మంచినీటి వ్యవస్థ, వంట చేసుకోవడానికి ఇవన్నీ పెట్టినట్టయితే భక్తులు ఉపయోగించుకుంటారు. ఎప్పుడో పూర్వకాలం రాజుల కాలంలో అటువంటి వ్యవస్థలు, సత్రాలు ఉన్నాయి. ఈరోజు అవి లేవు. ఇప్పుడు అవసరం. సమాజం చేయగలదు, సమాజం ముందుకొచ్చి చేస్తుంది. ప్రభుత్వం కొంచెం ప్రోత్సహించాలి. ఇలా చేస్తే ఆ విధంగా కూడా ఈ టెంపుల్ టూరిజం అనేటువంటి దాన్ని వృద్ధిలోకి తెచ్చుకోవచ్చు అని చెప్పి ఒక అభిప్రాయం. అదేవిధంగా అనేక విషయాలు ప్రస్తావన చేశారు. చాలా సంతోషం. మంచి రోజులు వచ్చాయి. దేవాలయాల ద్వారా హిందూ సమాజానికి మేలు జరుగుతుందని చెప్పి మనం భావించవచ్చు. అదేవిధంగా శ్రీవాణి ఆలయ నిర్మాణం ట్రస్ట్ ద్వారా 10 లక్షలు ఇచ్చేది ఇప్పుడు అది 20 లక్షలు చేస్తున్నామని చెప్పారు. ఇది వాస్తవం. 10 లక్షలకి ఏమొస్తుంది? ముఖ్యంగా హరిజనవాడల్లో, గిరిజనవాడల్లో ఇంకా ఎక్కడెక్కడ దేవాలయాలు లేవు అక్కడ దేవాలయాలు కట్టించడానికి టీటీడీ నుంచి 20 లక్షలు ఇస్తే భక్తులేమో ఊరికే ఉండరు. అక్కడ మళ్ళీ గ్రామస్తులను అడిగి ఇంకా కొంత పోగు చేసుకుని మంచి దేవాలయాలు కట్టుకుంటున్నారు. అది మనం ప్రోత్సహించాల్సిందే. ఇది కూడా మంచి నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా దేవాలయాల ఆస్తుల పరిరక్షణకి కమిటీ వేస్తామని చెప్పారు. ఇది కూడా మంచి నిర్ణయం. దీంట్లో ప్రస్తావించిన విషయం ఏమిటి అంటే, ఒకటి, ఆంధ్రప్రదేశ్ ధార్మిక పరిషత్తును నియుక్తి చేస్తామని చెప్పలేదు. ₹1,00,00,000 కంటే తక్కువ ఆదాయం ఉండేటువంటి దేవాలయాలన్నీ వాటికి సంబంధించిన పరిపాలనాపరమైన, నిర్వహణపరమైన నిర్ణయాలు ఈ ధార్మిక పరిషత్తే తీసుకుంటుంది. ఇది రోషే గారి ప్రభుత్వంలో నియుక్తి చేయబడింది. 2007లో దేవాదాయ చట్టం సవరించబడినప్పుడు ఆ రోజున మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మనం చేసినటువంటి ఉద్యమం కారణంగా ఈ ధూపదీప నైవేద్య పథకం కావచ్చు, దానికి సంబంధించిన సెక్షన్ 65 అర్చకుల యొక్క నిధి, సంక్షేమ నిధి ఏర్పాటు కావచ్చు, అదేవిధంగా ఈ అనువంశక అర్చకత్వం కావచ్చు, ఇవన్నీ కూడా వచ్చాయి. అందుకని ఈ ఆంధ్రప్రదేశ్ ధార్మిక పరిషత్తుని నియామకం చేయటం ద్వారా దేవాలయ నిర్వహణ పూర్తిగా దేవాదాయ శాఖ కాకుండా కొంత హిందూ సమాజం చేతులకు కూడా వస్తుంది మధ్య మార్గంగా. దీన్ని చేయాలని చెప్పి కూడా మనం కోరుతూ ఉన్నాం. కాబట్టి ఈ ముఖ్యమైనటువంటి విషయాలన్నీ వచ్చాయి. ముఖ్యంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు నాయుడు గారు దేవాలయాల్లో అన్యమతస్థులు, క్రైస్తవులు కావచ్చు, ఇతరులు కావచ్చు, ఎవరు ఉండకూడదన్న విషయం చెప్పటం, మత మార్పిళ్ల పట్ల చాలా స్పష్టమైన వైఖరి కలిగి ఉండటం, ఇది స్వాగతించదగిన, సమర్థించదగిన విషయం, అభినందించదగిన విషయం. కాబట్టి మంచి నిర్ణయాలు తీసుకున్నారు.
దేవాదాయ శాఖ చక్కగా ముందుకు పోతూ ఉన్నది. సమయాలను బట్టి మన సలహాలు సూచనలు కూడా ఇస్తూ ఉంటాం. ఆ దిశలో మనం మన హిందూ సమాజానికి కావలసిన మేళ్లు ఈ ప్రభుత్వం ద్వారా చేయించుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. గత ప్రభుత్వంలో ఎక్కడెక్కడ దేవాలయాల మీద విధ్వంసకాండ జరిగిందో, విగ్రహాలు ధ్వంసం చేయబడ్డాయో, రథాలు తగలబెట్టబడ్డాయో, ఎక్కడెక్కడ రాళ్లతో కొట్టబడ్డాయో వాటన్నింటికి సంబంధించినటువంటి సమగ్రమైన విచారణ జరిగి అవి చేసినటువంటి నిజమైనటువంటి నేరస్తులు ఎవరున్నారో వాళ్ళని పట్టుకోవాలని చెప్పి కూడా మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ దిశగా కూడా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి మనం భావిద్దాం. జై శ్రీరామ్.